అసలైన ఆట ఈ వారం నుంచి మొదలవబోతోంది. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఇక్కడున్న జోడీస్ లో ఫైర్ ఉంది, ఇంకొంతమంది జోడీస్ దగ్గర పవర్ అస్త్రా ఉంది. మీకు పవర్ ఉంది, మాకు బ్రెయిన్ ఉంది. మన ఇద్దరం కలిస్తే అంటే నాకు బ్రెయిన్ లేదా, మాకు పవర్ లేదంటున్నాం సార్. సైడ్ ప్రొఫైల్ ఇంకెవరో వచ్చారు మీతో పాటు. వావ్, తిలక. సార్ ఏంటి మొత్తం అసలు మారిపోయారు సార్ మీరు. నల్లగా ఉంది, జుట్టుకి రంగేసావా అన్న? కొత్త సంవత్సరం సాధారణంగా మనకి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటుంది, ఓ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఉంటుంది. ఇది చేయబోతున్నాను అని ఏమైనా అనుకున్నారా? లేదు, చేద్దామని. ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక కొత్త స్టెప్ వేయబోతున్నా నేను. కొత్త స్టెప్ అసలు ఇప్పటికే 4 స్టెప్పులు వేశారు. స్టెప్ కాదబ్బా, లైఫ్ లో ఇంకొక ముందుకు వేరే. సో ఆ కొత్త స్టెప్ చెప్పారా నేను? అది కాదు, ఇప్పుడు క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది. అక్కడ కూర్చోలేదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా పటాకా జోడి. సిటీలో ఉన్న గూండాలు, రౌడీలు, మీ అందరికి మీ హ్యాష్ ట్యాగ్లు అవి గుర్తున్నాయి కదా? ఇక ఫుల్ కాదు, నీకు గుర్తున్నాయి అసలు మా హ్యాష్ ట్యాగ్? మర్చి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మాస్టర్ మాది మాత్రం మీకు బాగా నవ్వుతుంది మాస్టర్. సంబంధం లేకుండా చేస్తున్నారు. ఒక న్యూయార్క్ వెళ్తున్నారు. మేడం టుడే ఐ మైకిల్ జాక్సన్. నువ్వేం కాదు. సార్ ఇప్పుడు మైకేల్ జాక్సన్ గారికి డూబ్ ఉంటారు కదా సార్, ఆ డూబ్ కి డూబ్ సార్. దానికి థర్డ్ కాపీ అంటే థర్డ్ కాపీయా? మైకిల్ జాక్సన్ నాకు ఏ పక్క కనపట్లేదని. లే అస్సలు లేదు. ఓకే మేడం, ఓకే. సరే గానీ ఇప్పుడు మీ జోడీస్ పోయిన వారం గ్రాండ్ లాంచ్ లో అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు, జోడీ గురించి మాట్లాడలేదు. బట్ నాకు వచ్చిన కమెంట్స్, కాల్స్ అన్నిట్లో కూడా ఇంట్రెస్ట్ సన్నకు కనిపిస్తున్నావు అన్నారు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురువు గారు 6 pack కోసం టైం కదా. ఇంకా చాలే ఆపరా, ఊరుకోండి గురువు గారు. అమ్మా సనా నవ్వొద్దని చెప్పన్నా. అయినీ పావని సచ్ వండర్ఫుల్ పర్సన్. మోంగడ్ ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏదైనా వాడి చావని చూడలేక తస్తున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు సుప్రసిద్ధ వృద్ధ కళాకారులు ఏమనుకుంటున్నారు మీరు? లోపల యంగ్ కుర్రాడండి. నాకు ఒక కామెంట్ బాగా అనిపించింది సార్. ఏం చెప్తామన్నా నీకు, ఆడు మనం చెప్తే వింటాడా? ఆడు నచ్చింది ఆడు చేస్తాడు. కరెక్టే అది. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పెంకులు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. ఇంకోటి కూడా చెప్పారు తెలుసా, సదా మేడం నువ్వు పాత ఎయిరంట అని చెప్పి. ఓల్డ్ పీస్ అంట నేను మీకు. ఎన్నిసార్లు చూస్తావా మరి మీకు? నేను ఓల్డ్ అంటారా? నేను ఓల్డ్ కాదు, గోల్డ్. మేడం ఏమంటారంటే ఇది పరమ బోరింగ్, అంటే ఎన్నిసార్లు చూడాలి, ఇంకెందుకు ఉన్నావు వెళ్ళిపో అంటున్నారు మేడం. లేకపోతే న్యూట్రల్ జిత్ నేను ఎందుకు అవసరం, నేను వెళ్ళిపోతా. పోతే పోరా, ఎవడు బెదిరిస్తున్నావు? There are so much of new looks madam coming soon. Like this many more looks coming. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? చెప్పారు అంటే నువ్వైతే మంచిగా కరెక్ట్ గా ఫిట్ అయ్యా, కానీ ఆయనే కొంచెం వంకర టింకర్ గా ఉన్నాడు కొంచెం. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఇంకా నాకు ఇంతనే ప్రాబ్లం అంటే హీ వాంట్స్ టు డాన్స్ విత్ ఆల్ ద గర్ల్స్ హియర్. జోడీ అంటే అలా ఉంటుంది. ఆటగాడివే. చూడు అన్న, నువ్వు నిజంగానే అగ్రిమెంట్ సైన్ చేసావా అని అడిగారు. అరే చూపించరా కామెంట్ ఒకసారి. నీకు పంపిస్తాలే స్క్రీన్ షాట్ తీసి. చూపించు ఒకసారి. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ మీద చేయబోతున్నాను. ఈ స్టేజ్ మీద ఏ జోడీ పర్ఫార్మ్ చేసినా ఆ పర్ఫార్మెన్స్ గాను 100 పాయింట్స్ ఉంటాయి. ఓకే ఫస్ట్ అన్న, ఆశగా ఉండాలి. స్కోర్ తక్కువ ఉందని మీరు అనిపించినా, లీస్ట్ లో ఉన్నారు అని మీకు అనిపించినా, మీరు ఈ పవర్ అస్త్ర వాడి మీ పొజిషన్ మార్చుకోవచ్చు. మసాలా వడ సైజులో నీకు ఎక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటి లేదురా. ఒక వారం ఒకళ్ళు పవర్ అస్త్ర వాడుతున్నారు అంటే ఇంకోళ్ళకి పవర్ అస్త్ర వాడే అవకాశం ఉండదు.
కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ పుహార్ ఫిట్టింగ్ ఇదెక్కడి పుహార్ రా బాబు. మొట్టమొదటి పెర్ఫార్మెన్స్ ఎవరు చేయబోతారా? వాళ్ళ స్ట్రాటజీలు ఏం చేయాలని అన్ని వాళ్ళకి తెలుసు. వాళ్ళని అడిగి వాళ్ళే చెప్తారు. చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. చైతు అండ్ కీర్తి. చైతు అండ్ కీర్తి. అంటే ప్రతివిధి ఎలా ఉందంటే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేనట్టుంది కదా. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. హలో. హాయ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. స్కేటింగ్ చేస్తున్నావా? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. యాజ్ ఇండివిజువల్ డాన్సర్స్ మీరిద్దరు చాలా బాగున్నారు. జోడీ ప్రకారంగా నాకు ఎక్కువ కనిపించు అంటే ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరు సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? లెట్స్ గో టు అమెరికా. వీళ్ళిద్దరు అమెరికాని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆర్యాని అడుగుదాం. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? చిన్న చిన్న సరి చేసుకుంటే సరిపోతుంది. అండ్ యూర్ డూయింగ్ బెస్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో మీ ఇద్దరు కలిసి ఇచ్చే స్కోర్. అరే నీ అబ్బా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ఏంది అసలు ఏంది? నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? హృదయముని ఓ మధువనిగా మలిచినానంట నేనంత ప్రేమను విరహాన్ని చూపించుకున్నాం నా చెలి. మన కళ్ళ ముందే కలుసుకోవడం ఇది చండాలమా? కర్మ పెద్దనా కర్మ. నా వెలుగుండగా నీ వెలుగుని నేను ఆరనివ్వను. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అంకుల్ లేడీస్ ఫస్ట్. అందుకే నిన్ను అడిగా. తెలీదు. సో ఈ ప్రాసెస్ లో నన్ను ఏ ఒక్క క్వశ్చన్ అడగకుండా షాక్ అయ్యావా? నీ పేరేంటి? పేరండి, నా పేరు పప్పండి. ఎనర్జీ లెవెల్ అర్జున్ మీ దగ్గర నుంచి చాలా తక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. శ్రీ సత్య మీరు బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ అసలు జోడీగా చూసినప్పుడు ఆ ఎనర్జీ చాలా తక్కువ అనిపిస్తుంది. లేదు. ఎవరి కమెంట్స్ ఫస్ట్ తీసుకుందాం? అమర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కాబట్టి అమరే. అమర్దీప్ ఓవర్ యాక్షన్ రెండెందుకు, ఏదో ఒకటి వాడచ్చు. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? నాన్న అమర్దీప్ కళ్ళద్దాలు తీవా ప్లీజ్. ముందు స్పెట్స్ తీర చూడలేకపోతున్నాను. అందగడగా పుట్టడం తప్పైపోయింది. వద్దు స్పెట్స్ పెట్టుకో. డైలాగ్ కన్నా స్పెట్సే బెటర్. నెక్స్ట్ జోడి సనా. నాకు ఎక్కడో అర్జున్ కి సత్య మీద ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపించింది. చాలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ ఫైర్ లేదు అనిపించింది. రే చాలా పాపం రా. చాలా పాపం రా. అంటే అది 6 ఇచ్చేంత పర్ఫార్మెన్స్. డాన్స్ కాంపిటీషన్ లో వచ్చేంత పర్ఫార్మెన్స్ లాగా అనిపించలేదు. చెప్పం ఎలా ఉందో? దరిద్రంగా ఉందిరా. అలా అనుకుంటే అందరూ మాస్ బీట్ లో వేసుకుని 4 కౌంట్ తన గుద్దిస్తే అయిపోతుంది. మాస్ బీట్ గురించి కాదు సత్య, నార్మల్ గా చెప్తున్నా. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. ఇదిగో అబ్బాయి, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అమ్మాయి కావాలి? సార్ గారికి ఎలాంటి అమ్మాయి కావాలేంటి? అమ్మాయి అయితే చాలు, మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ కూడానా? సూపర్ 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 సూపర్. క్లాప్స్ వా.
కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్. టీమ్ అమెరికా 99 out of 100. మీరిద్దరు ఆ గోల్డెన్ సోఫాలో కూర్చునే అర్హత